మగాడికి ఎఫ్ఐఆర్ ఉంటే తప్పేంటి? భర్త ఇంకో అమ్మాయితో సీక్రెట్గా రిలేషన్లో ఉంటే భార్య ఎందుకు లైట్ తీసుకోవాలి? ఒకే హోటల్లో రోజు బిర్యానీ తింటే బోర్ కొట్టదా? బట్టలు మార్చినట్టు కాస్త చేంజ్ కోసం మొగుడు పక్కదారి పడితే అంతలా గొడవ చేయాలా అని టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఆ హీరోయిన్ ఎవరు? భర్త ఎఫ్ఐఆర్లపై ఆమెకు ఉన్న అంత ఊదర స్వభావం ఎందుకు వచ్చింది? ఈ కాలంలో ఎవడు శ్రీరామచంద్రుడు కాదు అంటూ ఆమె ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. ఈరోజు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన ఈ షాకింగ్ మ్యాటర్ గురించి ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాలీవుడ్లో హీరోల అఫైర్లు, విడాకుల వ్యవహారాలు కొత్తేమీ కాదు. ఎంతోమంది తప్పులు చేసి కెరియర్ పాడు చేసుకుంటే ఇంకొందరు పరువు కోసం సంసారాలను నెట్టుకొస్తున్నారు. కానీ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ఒకప్పటి కాలీవుడ్ క్రేజీ హీరోయిన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ వైఫ్ జీవితా రాజశేఖర్. ఎస్, జీవితా రాజశేఖర్ అనగానే మనకు గుర్తొచ్చేది ముక్కుసూటితనం. మనసులో ఏమున్నా సరే నో ఫిల్టర్స్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ఆమె స్టైల్. అసలు జీవిత గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆమె అసలు పేరు పద్మ. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన ఆమె తాతగారు సాక్షాత్తు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి దగ్గర అకౌంటెంట్గా పనిచేసేవారట. 1984లో తమిళ ఇండస్ట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి 80స్లోని కాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలిగారు. ఆ తర్వాత టాలీవుడ్లోకి తలంబ్రాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి అంకుశం, ఆహుతి, మగాడు, జానకి రాముడు లాంటి బ్లాక్ బస్టర్స్తో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాల టైంలోనే మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్తో లవ్లో పడ్డారు జీవిత. ఆ తర్వాత పెళ్లి చేసుకొని భర్త కోసం, పిల్లలు శివాని, శివాత్మికల కోసం తన యాక్టింగ్ కెరియర్ని సాక్రిఫైస్ చేశారు. కానీ కేవలం హౌస్ వైఫ్గా మిగిలిపోలేదు. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా శేషు, సత్యమేవ జయతే, శేఖర్ లాంటి సినిమాలతో తన సత్తా చాటారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జీవిత తన పర్సనల్ లైఫ్ గురించి, తన మొండితనం గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. గతంలో నవభారతం అనే సినిమా షూటింగ్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు షూటింగ్ ముగిసి రాజశేఖర్ హోటల్ రూమ్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయి కూర్చొని ఉందట. ఆ విషయాన్ని రాజశేఖర్ దాచకుండా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జీవితాకి చెప్పారట. ఆమె నా ఫ్యాన్ అంట, రూమ్ వదిలి వెళ్ళడం లేదు అని చెప్తే జీవితా గారే స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిని పంపించేశారట. రాజశేఖర్ గారు నా దగ్గర ఏ విషయమూ దాచరు అంటూనే షాక్ ఇచ్చారు జీవిత. ఇక్కడే జీవిత చెప్పిన మాటలు సమాజంలో పెద్ద డిబేట్కి దారితీశాయి. ఆమె ఏమన్నారంటే, ఇప్పట్లో ఎవరు శ్రీరామచంద్రులా ఉండరు. ఒక అమ్మాయితో పబ్లిక్గా తిరుగుతూ నాకు ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా తిరిగే వాడితో ఉండాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఒక్క క్షణం ఆకర్షణ వల్ల అట్రాక్షన్తో నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే దాని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. జీవిత ఇంకాస్త డీప్గా వెళ్తూ, మనం ప్రతిరోజు ఒకే హోటల్లో భోజనం చేయం కదా, ఒకే బట్టలు వేసుకోం కదా, అలాగే భర్త కూడా కొత్తగా ఏదో చేద్దామని నీ దగ్గర దాచి వెళ్ళాడు. నీకు తర్వాత తెలిసినా సరే దాన్ని పెద్దగా ఇష్యూ చేయొద్దు, లైట్ తీసుకో, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ దగ్గర విషయం దాచాడు అంటూ భర్త ఎఫ్ఐఆర్ని చాలా సింపుల్గా సమర్థించారు జీవిత. కానీ ట్విస్ట్ ఏంటంటే, రెండో పెళ్లి చేసుకొని ఇంకో ఫ్యామిలీ పెట్టి భార్య పిల్లలు రోడ్డు మీద పడేస్తే మాత్రం వాడిని అస్సలు వదలొద్దు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాలి అని తేల్చి చెప్పారు. అయితే జీవిత కేవలం మగాళ్ళకి సపోర్ట్ చేయలేదు, అక్కడ విమెన్ ఈక్వాలిటీ గురించి కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ లేవనెత్తారు. మొగుడు తప్పు చేస్తే పెళ్ళం క్షమించినప్పుడు, పెళ్ళం తప్పు చేస్తే కూడా మొగుడు కూడా చచ్చినట్లు క్షమించాల్సిందే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో మగాడే సంపాదించేవాడు కాబట్టి వాడిదే నడిచేది, కానీ ఇప్పుడు ఇల్లు చూసుకోవడం కూడా పెద్ద పనే. పైగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు కాబట్టి రూల్స్ ఇద్దరికీ ఒకటే అని కుండ బద్దలు కొట్టారు. భర్త సీక్రెట్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే భార్య పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది కేవలం చేంజ్ కోసం చేసింది అంటూ జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరి భర్త ఎఫ్ఐఆర్లపై జీవిత చేసిన ఈ బోల్డ్ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారా లేదా? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.